స్వామిని కలవటానికి ఒక మహిళ వచ్చి, స్వామి, నా భర్త నన్ను అసలు గౌరవించట్లేదు. ఎప్పుడు అతని చెల్లెళ్ళు, అతని తల్లిదండ్రులను ప్రాణంగా చూసుకుంటున్నాడు. అసలు నేను ఉన్నానని పట్టించుకోడు. నేను నా తల్లిదండ్రులను వదిలేసి అతనే జీవితం అనుకుని వచ్చాను. అతను మాత్రం నేను లేకపోయినా పర్వాలేదనేలా ఉన్నాడు. అతనితో విడిపోదాము అనుకుంటున్నాను అని చెప్తుంది. స్వామి, శాంతించమ్మా, కొంచెం సేపు ఆ చెట్టు క్రింద కూర్చో అంటాడు. కొద్దిసేపటికి ఒక ఎండిన కొమ్మ స్వామి మీద పడుతుంది. వెంటనే స్వామి లేచి, ఈ చెట్టుకి ఎంత పొగరు! నేను ఈ చెట్టుని ఎంచుకొని ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని ఈ చెట్టుని కాపాడితే అవన్నీ మరచి నాపై ఎండిన కొమ్మ వేస్తుందా? ఈ చెట్టుని నరికేస్తా అని కోపంతో అంటాడు. చూసిన మహిళ, స్వామి, ఈ చెట్టు ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఈ చెట్టు ఇచ్చిన నీడలోనే మీరు ఉన్నారు. ఈ చెట్టు అందిస్తున్న పండ్లు తింటూ అది వదిలిన ప్రాణవాయువుని పీలిస్తూ జీవిస్తున్నారు. అలాంటి చెట్టు నుంచి కొమ్మ రాలి పడితే ఆ చెట్టునే నరికేస్తారా? ఏమి అన్యాయం అని అంటుంది. అప్పుడు స్వామి ఇలా అంటాడు, ఈ చెట్టు లాంటి వాడే నీ భర్త. ఆయన కష్టపడితేనే నువ్వు కడుపు నిండా తింటున్నావు. ఆయన నిన్ను నీడలా చూసుకుంటున్నాడు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉంటున్నావు. అతన్ని చేసుకోవటం వల్ల నీకు సమాజంలో గౌరవం దక్కింది. ఏది అన్యాయం చెప్పు అంటాడు.